सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभो। నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి అష్టమి ఉదయం 10:45 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 7:02 వరకు, తరువాత రేవతి తెల్లవారుజామున 5:37 వరకు, వర్జం సాయంకాలం 6:19 నుంచి 7:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 11:57 వరకు, అమృతకాలం రాత్రి 3:21 నుంచి 4:52 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30కి. నేటి విశేషాలు: అనఘాష్టమి, త్రిలోచన పూజ, అనధ్యయనం కూడా. అనఘాష్టమి అంటే మనం దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా పాపం తొలగిపోయి జ్ఞానం వికసించి ప్రకృతిలో జరిగే ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని పొంది మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడం, మన ఆనందాన్ని మనం కాపాడుకోవడం సంభవిస్తుంది. అలాగే మనకు త్రిలోచన పూజ చేయడం ద్వారా 3 లోచనలు కలిగిన శంకరుణ్ణి ప్రత్యేకించి పూజ చేయడం ద్వారా జ్ఞానము వికసిస్తుంది. ఎందుకంటే 3వ నేత్రాన్ని జ్ఞాననేత్రం అని అంటుంటాం. జ్ఞాననేత్రం అయితే దాని విశేషం ఏమిటి? అగ్ని ఉంది కదా అంటే మనం ఆలోచించుదాం. మన చుట్టూ ఉండేటువంటి వస్తువుల్లో ఏ వస్తువు కనిపించాలన్నా దీపం యొక్క సహాయం ఉండక తప్పదు, అంటే అగ్ని యొక్క సహాయం ఉండక తప్పదు అన్నమాట. కాబట్టి ఈ దీపం అనేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేస్తుంది, సమస్యను పరిష్కరింపజేస్తుంది. ఆ విధంగా మనకు ఈ త్రినేత్ర స్వరూపం అంటే 3వ నేత్రం అనేటువంటి దాన్ని జ్ఞాననేత్రంగా భావన చేసి ధ్యానించడం ద్వారా మనలో జ్ఞానం వికసిస్తుంది, వివేకం పెరుగుతుంది. మనవారైనా ఇతరులైనా తప్పు చేసినప్పుడు, మనవారైనప్పుడు వారిని దండించేటువంటి అధికారము అవసరము మనకే ఉంటుంది. అదే బయట వారిని తప్పు చేసినప్పుడు మనం చేసేది ఏం లేదు, వదిలేయడమే. కావాలంటే విమర్శించుకోవచ్చు, తప్పు చేశాడు అని, ప్రయోజనం ఏం లేదు దానివలన, ఎందుకంటే మన విమర్శను వాడు లెక్క చేయడు కాబట్టి. అందువలన ఎవరైనా సరే మనవాళ్ళు తప్పు చేసినప్పుడు మంచి మార్గంలో పెట్టడం అనేటువంటి ప్రధాన కర్తవ్యం జ్ఞాననేత్రం వల్ల సిద్ధిస్తుంది. ఆ కారణం చేతనే మన్మధుణ్ణి జ్ఞాననేత్రంతో దహించాడనమాట శంకరుడు. అలా జ్ఞాననేత్రం వికసించడానికి, మనవారిని కూడా మంచి మార్గంలో పయనింప చేయడానికి మన ఈ త్రిలోచన పూజ ప్రత్యేకించి ఉపకరిస్తుంది. ఇక అనధ్యయనం. అనధ్యయనాలంటే ఈ అష్టమి ఒకటి, అలాగే మనకు పౌర్ణమికి అమావాస్యకి ముందు రోజు వెనక రోజు, పౌర్ణమి అమావాస్యలు, ఈ మొత్తం 7 రోజులు. ఈ 7 రోజుల్లో అధ్యయనం చేయకుండా ఉన్నట్లయితే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆ విధంగానే వ్యాయామం చేయాలి. మరి అధ్యయనం చేస్తే ఏమవుతుంది అంటే ఆలోచనలు సరిగా పనిచేయవు, జ్ఞానాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందువలన మనం ఈ అనధ్యయన సమయాలలో శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా ఉండడం వలన మనకు మేలు కలుగుతుంది, శాస్త్రం యొక్క ప్రయోజనం సమాజానికి కూడా సక్రమంగా అందుతుంది. నేటి ఆణిముత్యాలు. విజయాన్ని ప్రేమించు, అయితే విజయ గర్వాన్ని ద్వేషించు. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాన్ని మించి తినలేవు.
ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎర్రటి మట్టి ప్రమిదలు 5 తీసుకొని వాటిలో నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు వేసి ఆ స్వామివారి దగ్గర వెలిగించినట్లయితే తప్పనిసరిగా ఆ విధమైనటువంటి దీపారాధన వల్ల చక్కటి ఆరోగ్యం, రుణబాధల విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి కలిగింపచేస్తాడు అతులిత బలధాముడైనటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామివారు. అంతేకాకుండా ఈ మంగళవారం నాడు సింధూరం రంగులో ఉన్నటువంటి ఆంజనేయుడి విగ్రహానికి 21 ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే కుజదోష తీవ్రత తగ్గుతుంది. కుజదోషం ఉన్నటువంటి వారికి వివాహం కావటం ఆలస్యం అవుతుందని శాస్త్రం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 21 ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా కుజదోష నివృత్తి కలిగి సత్వర వివాహం సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారం. ఏదైనప్పటికీ కూడా దైవ చింతన వల్లనే అనుకున్న పనులన్నీ సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటోంది భారతీయ సాంప్రదాయ లక్షణం. ఈ సంప్రదాయాల్ని ఎవరైతే నిష్ఠగా గౌరవిస్తారో వారికి తప్పనిసరిగా తమ యొక్క సంకల్ప సిద్ధి నెరవేరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తపనీయాచలచాప సంయమి హృదంతర్గేహ చిద్దీప భక్త పరాధీన దయాకలాప పరతత్వ వ్యక్త నిక్షేప నిత్య పరానందమయ స్వరూప చితి భస్మాలేప నిర్లేప నీ కృప నా మీదను చూప వేళ ఇదిరా శ్రీ కుప్పులింగేశ్వర. ఓ కుప్పులింగేశ్వర స్వామి, తపనీయాచలచాప. మేరు పర్వతం చుట్టూ సూర్యభగవానుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. మేరు పర్వతం బంగారం, పూర్తిగా బంగారముతో కూడి ఉండేది మేరు పర్వతం. ఈ బంగారు లోహం ఆ సూర్యభగవానుడు తన చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల ఆ వేడిమిని గ్రహించి ఇది కూడా సలసలా సలసలా మరుగుతూ ఉంటుంది. అటువంటి స్వచ్ఛమైన బంగారముతో కూడుకున్న, అది కూడా మిక్కిలి వేడిమితో ఉన్నటువంటి ఆ మహాపర్వతాన్ని ధనుస్సుగా చేసుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. తపనీయాచలచాప సంయమి హృదంతర్గేహ చిద్దీప. యమనియమములు పాటిస్తూ కఠోరమైన తపస్సు చేస్తూ ఆ పరమేశ్వరునకు సర్వసమర్పణ చేసుకున్న సంయమి వరేణ్యులు ఉన్నారు. ఆ మహర్షులు, మునులు వారి యొక్క హృదయమనేటువంటి గుహలో దీపముగా వెలిగేటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. వారి ఆత్మజ్యోతి స్వరూపునిగా ఉండి వారికి అనంతమైన ఆనందాన్ని, ప్రశాంతిని కలిగిస్తూ ఉంటాడు ఈయన. సంయమి హృదంతర్గేహ చిద్దీప భక్త పరాధీన దయాకలాప. ఏమిటి పరమేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తారండి మీరు ఉద్యోగం అని అడుగుతాం. ఈ పరమేశ్వరుడు చేసే పని ఏమిటంటే ఈయన ఉద్యోగం భక్త పరాధీన దయాకలాప.
నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి అనుగ్రహించటానికి నిరంతరం ఈయన శ్రమిస్తూ ఉంటాడు. ఈయన ఉద్యోగం ఏమిటంటే సజ్జనులకు, భక్తులకు, సద్భక్తులకు వారి అవసరాలు తీర్చటం, వారికి ఏ ఆపద రాకుండా చూడటం, అదే ఈయన ఉద్యోగం. భక్త పరాధీన దయాకలాప పరతత్వ వ్యక్త నిక్షేప. కంటికి కనిపించకుండా మనం వాక్కులతో విని తెలుసుకునేది కానటువంటి మహాశక్తి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ పరతత్వం, దాన్ని సంపూర్ణముగా తెలియజేయుట, ఆ శక్తి యొక్క కేంద్రం ఏదైతే ఉన్నదో ఆ మహాశక్తి అంతా కూడా, ఆ మహాశక్తి చైతన్యం అంతా కూడా తానే అయినటువంటి వాడై అందరినీ అనుగ్రహిస్తూ అది తానే అన్న సంగతి వారికి తెలియజేసేటువంటి వాడు. నిత్య పరానందమయ స్వరూప. ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆనందాన్ని కోల్పోవటం అనేది ఉండదు. ఆనంద స్వరూపమే ఈయన. ఆనంద స్వరూపమే తానై ఇన్ని పనులను చేస్తూ ఉంటాడు. నిత్య పరానందమయ స్వరూప చితి భస్మాలేప. చితిలో ఉండేటువంటి భస్మాన్ని, బూడిదని, దాన్ని ఆయన శరీరానికి ధరిస్తాడు. నిర్లేప. ధరించకుండా కూడా ఉంటాడు. చితి భస్మాన్ని ధరిస్తాడు, ధరించకుండా కూడా ఉంటాడు. నీ కృప నా మీదను చూప వేళ ఇదిరా శ్రీకొప్పులింగేశ్వరా. ఇంతమంది భక్తులను అనుగ్రహించేటువంటి వాడవు, యోగీశ్వరుల హృదయాలలో ఆత్మజ్యోతిగా వెలుగొందేటువంటి వాడవు, ఇన్ని రకాలుగా భక్తులను అనుగ్రహించేటువంటి వాడవు. ఓ స్వామి, నీ కృప నా మీదను చూప వేళ ఇదిరా శ్రీకొప్పులింగేశ్వరా అంటూ పాండితీ ప్రకర్షతో, హృదయ సమర్పణతో, మృదు మధురమైన శబ్దములతో, అద్భుతమైన ధారతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ నీ కృపని నాపై ప్రసారం చెయ్యి స్వామి అంటూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ కూచిమంచి సోమసుందర కవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. వ్యాఖ్యానం హర్షస్య ప్రత్యాఖ్యానం శరత్సుధాభానోః దిశతు హృదయ ప్రసాదం గౌరీవదన ప్రసాదో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ఒకే ఈశ్వర శక్తి విశ్వములో వివిధముల స్థానముల్లో వివిధ క్రియలతో ఉన్నప్పుడు వివిధ నామాలతో చెప్పబడుతున్నది. అదేవిధంగా మన శరీరం అనే ప్రపంచంలో వివిధమైన యోగ కేంద్రాల్లో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపములే దశమహావిద్యలుగా పలు రూపములతో చెప్పబడుతున్న ఒకే ఒక్క శక్తి యొక్క స్వరూపములుగా ఇక్కడ వివరిస్తున్నారు. అదేవిధంగా వాటిని ఉపాసించవలసిన పద్ధతులు కూడా చెప్తున్నారు. వీటిని గ్రహించి మనస్సు కాస్త కేంద్రీకరిస్తే అదే పెద్ద ఉపాసన. త్రిపుర సుందరి అంటే ఏమిటో చెప్తూ పిండే చాండే జంగమసారః శుద్ధా ప్రజ్ఞా సుందర్యుక్త. పిండేచ అండే. పిండం అంటే శరీరము, అండం అంటే బ్రహ్మాండము. ఈ శరీరంలోనూ బ్రహ్మాండంలోనూ సర్వజీవుల సారముగా వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అదే త్రిపుర సుందరి అని చెప్పబడుతున్నది. అదేవిధంగా విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తి ఆకాశగతమైన భువనేశ్వరి అని వివరిస్తూ ధూమావతి అంటే ఏంటో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చెప్తున్నారు. ఈ ధూమావతి స్వరూపము ఒక వితంతువు వలె ఉంటూ చేతిలో ఒక చేటని చూపురిని పట్టుకుని అమంగళకరమైన వేషం వలె కనబడుతుంది. కానీ ఇది కూడా యోగపరంగా ఒక అద్భుతమైన తత్వము. భారతీయ సంస్కృతిలో తక్కువ ఎక్కువ ఏదీ లేదు. ప్రతిదీ కూడా శక్తి యొక్క ఒకానొక అభివ్యక్తే. ఇలాంటి దర్శనాన్ని మనం తెలుసుకోగలిగితే
ద్వంద్వాతీతమైన ఒక స్థితి ఉంటుంది. పైగా ఈ ధూమావతి మొదలైనవి ఏదో ఎక్కడో ఉపాసింపబడే దేవతలు కారు, అందరిలో ఉన్నటువంటి శక్తి స్వరూపాలే. అలా చూస్తే ధూమావతి అంటే ఏంటో చెప్తున్నారు. ఇక్కడ శక్తుల్ని గ్రహించేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనలో ఉన్న శక్తి, 2 మన చుట్టూ ఉన్న విశ్వములో ఉన్న శక్తి. ఈ 2 కూడా ఒకే శక్తి యొక్క స్వరూపాలు. మనలో శక్తిని ఆవిష్కరించుకుంటూ విశ్వమంతా ఉన్నటువంటి శక్తితో సమన్వయించుకోవడమే నిజమైన ఉపాసన అవుతున్నది. అలాగే ఇప్పటి వరకు శుద్ధ ప్రజ్ఞ, సర్వవ్యాపకమైన భువనేశ్వరి చెప్పుకున్నాం. ధూమావతి కూడా మనలో వెలుపలా కూడా చెప్పబడుతున్న ఒకనొక శక్తి. శూన్య ప్రక్ష యా చిల్లీన ప్రళయే బ్రహ్మణి జన్మిషు సుప్తౌ కబలిత సకల బ్రహ్మాండాం తాం కవయ శ్రేష్ఠాం జ్యేష్ఠామాహు. జ్యేష్ఠ అని చెప్పబడుతున్నటువంటి శక్తి ధూమావతి. జ్యేష్ఠాదేవి అనే మాట మన సంస్కృతిలో వినబడుతూ ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవినే ధూమావతి అని దశమహావిద్యలో చెప్తున్నారు. అది శూన్య ప్రక్ష, శూన్యము వలె ఉన్నటువంటి శక్తి అన్నారు. ఇక్కడ వలె అన్నారేమో కానీ శూన్యముగా అనలేదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శూన్యము అనేది ఎప్పుడు ఉండదు. అంతేగాని మనకేదో కనబడలేదు కనుక ఏది లేదనడానికి లేదు. కనబడనిది లేదు కానీ కనబడనిది ఇంకేదో ఉంది అక్కడ. అందుకే శూన్యము అనే దాన్ని హైందవ సంస్కృతి అంగీకరించదు. శూన్యవాదం ఇక్కడ లేదు, అస్తిత్వవాదమే ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా జగత్తు ఉండదు, కానీ జగత్తన్నింటినీ తనలో లీనం చేసుకున్న బ్రహ్మం ఉంటాడు. అది తెలుసుకోవాలి. ఎప్పుడున్నది బ్రహ్మమే. అలాంటి జగత్తంతా లేని స్థితి ఏదైతే ఉన్నదో దాని పేరు ప్రళయం. అక్కడ జగత్ అనేది లేదు. అప్పుడు ఆ జగత్ ఏమైంది? బ్రహ్మములో లీనమైంది. ఆ లీనమైన స్థితి, జగత్తు లేని స్థితి, అది శూన్యము వలె ఉంటుంది కనుక శూన్య ప్రక్ష అని మాట వేశారు ఇక్కడ. ఆ శూన్యము వలె ఉన్న స్థితి పేరే ధూమావతి. అయితే విశ్వంలో ప్రళయంలో ఆ శక్తి కనిపిస్తుంది. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు సుషుప్తిలో ఆ స్థితి కనబడుతుంది అన్నారు ఇక్కడ. విశ్వానికి ప్రళయం, జీవికి సుషుప్తి. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అప్పుడు బయట ప్రపంచపు మెలకువ ఉండదు, స్వప్నము కూడా ఉండదు. ఎందుకంటే స్వప్నం ఉందంటే మనస్సు పనిచేస్తుంది, కానీ గాఢ నిద్రలో మనస్సు కూడా పనిచేయదు. అలాగని చైతన్యం లేదనడానికి లేదు. చైతన్యమే లేకపోతే మళ్ళీ పొద్దున్న వీడు లేవడు. చైతన్యం అనేది ఒకటి ఉంది. ఆ చైతన్యమే ఈశ్వర స్వరూపము. ఆ చైతన్యంలో తన యొక్క మానసిక జగత్తు, బాహ్య జగత్తు కూడా లీనమై ఉన్నది కనుక ఆ స్థితి పేరు, ఆ సుషుప్తిలో ఉన్న స్థితి పేరే జ్యేష్ఠ. అదే దివ్యమైనటువంటి ధూమావతి తత్వము. ఇలా ప్రళయానికి జ్యేష్ఠ అని పేరు, సుషుప్తిలో ఉన్నటువంటి శక్తి పేరు కూడా జ్యేష్ఠ అని పేరు. ఆ శక్తే లేకపోతే తిరిగి విశ్వము ఉత్పత్తి జరగడం కష్టం. అందుకే పునరుత్పత్తి సామర్థ్యం అనేటువంటిది ఆ గాఢ నిద్రలోనూ ప్రళయంలోనూ ఉంటుంది. ఆ ప్రళయకాలంలో జగత్తంతా కూడా చెట్టు విత్తనంలో ఉన్నట్లుగా ఈశ్వరు యందు లీనమై ఉంటుంది. తిరిగి పునరుత్పత్తికి కావలసినటువంటి శక్తి అక్కడ పుంజుకుంటుంది. అందుకే అది కూడా శక్తి స్వరూపంగా చెప్పబడుతుంది. అందుకే విశ్వవ్యాపకమైన సంవిత్తే ప్రళయావస్థలో జ్యేష్ఠగా ధూమావతిగా చెప్పబడుతున్నది. వ్యక్తి యందు సుషుప్తిలో ఉన్నటువంటి ఆ స్థితినే జ్యేష్ఠ ధూమావతి అంటున్నారు ఇక్కడ. ఇలాగా ధూమావతి తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ నిద్రా విస్మృతి మోహాలస్య ప్రవిభేదేస్సా భవమగ్నేషు ఏషైవ స్యాద్యుంజానేషు ధ్వస్త వికల్ప కోపి సమాధి. అత్యద్భుతమైన దర్శనం ఉమాశాస్త్రంలో కనబడుతుంది. నిజానికి తెలివితేటలు ఉన్న వారందరూ కూడా ఆనందించేటంత అద్భుతమైన గ్రంథం ఉమాశాస్త్రం. అందుకే విదేశస్థులైనటువంటి భారతీయ సంస్కృతి అభిమానులు కూడా ఉమాశాస్త్రం ద్వారా చాలా స్ఫూర్తి పొందారు. ఇది సంస్కృత భాషలో రచింపబడడం వల్ల విశ్వజనీనమైంది. అందువల్లనే ఎందరో దీన్ని అధ్యయనం చేశారు. ఇది ఒక విజ్ఞాన గ్రంథముగా, ఉపాసనాపరమైనటువంటి భారతీయ సంస్కృతి రహస్యాలను చెప్పే గ్రంథంగా చెప్తున్నారు. ఇక్కడ ధూమావతి అనేటువంటి స్థితిని 2 రకాలుగా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. ఒకటి సామాన్యుల్లోనూ, ఇంకొకటి యోగులలోనూ. యోగుల్లో కూడా ధూమావతి తత్వం ఉంటుంది, సామాన్యుల్లోనూ ఉంటుంది. సామాన్యుల్లో ఈ ధూమావతి తత్వం ఎప్పుడు కనబడుతుందంటే నిద్ర, విస్మృతి, మోహ, ఆలస్య ప్రవిభేదైస్సా భవమగ్నేషు. భవమగ్నులు అంటే సంసారంలో పడి కొట్టుకుపోయేవారు ఎవరైతే ఉంటారో వారిలో నిద్ర, మరపు, అజ్ఞానము, సోమరితనము ఇలాంటి తమో వికారాలతో ఉన్నటువంటి స్థితే ధూమావతి స్థితి. ఇది జ్యేష్ఠాదేవి. అందుకే ఎప్పుడు కూడా ఉత్సాహం లేకుండా నిద్రపోయేవాళ్ళు, మరచిపోయేవాళ్ళు, సోమరితనం ఉన్నవాళ్ళు, అజ్ఞానులు, వీళ్ళని జ్యేష్ఠాదేవి సోకింది ఇలాంటి మాటలు అంటూ ఉంటారు లోక వ్యవహారంలో. అది తమో గుణానికి సంకేతం. అయితే ఈ జ్యేష్ఠాదేవి యోగుల యందు నిర్వికల్ప సమాధిగా ఉంటుంది. ధ్వస్త వికల్ప కోపి సమాధి అన్నారు. యోగుల్లో నిర్వికల్ప సమాధి అనే స్థితి ఉంటుంది.
అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేము. అదే నిర్వికల్ప సమాధి. అక్కడ వికల్పం అనేది ఉండదు. అంటే ప్రాపంచిక స్పృహ ఏమాత్రము లేనటువంటి ఒక గాఢమైన బ్రహ్మైక్య స్థితి ఏదైతే ఉన్నదో ఆ సమాధి. అప్పుడు ప్రపంచమంతా అతడికి లయమైపోయింది బ్రహ్మమునందు. కనుక ఆ స్థితి తమోగుణానికి సంబంధించింది కాదు, అది పూర్ణ ప్రజ్ఞతో కూడినటువంటిది. అది దివ్యమైన భగవత్ తాదాత్మ్య స్థితి. ఆ సమాధి పేరే ధూమావతి అన్నారు. కనుక యోగ భాషలో ధూమావతి నిర్వికల్ప సమాధి, సామాన్యుల భాషలో నిద్ర, కునుకుపాటు మొదలైనటువంటి తామసిక వికారములు అన్నారు. ఇక్కడ మొత్తానికి ఆ శక్తే వివిధ రూపాలతో వివిధ జీవుల యందు వ్యాపించింది వారి వారి సంస్కారాలకి అనుగుణంగా. ఇక ఐంద్రియ శక్తి గురించి అంటే ఇదివరకు చెప్పిన వజ్రేశ్వరి గురించి చెప్తున్నారు. మన శరీరంలో ఏ యోగ కేంద్రంలో కాళీ ఉన్నదో, లలిత ఉన్నదో, వజ్రేశ్వరి ఉందో చెప్తూ మరొక కోణంలో జ్ఞాన రూపంగా ఏ శక్తిని ఎలా గ్రహించాలో వివరిస్తున్నారు ఇక్కడ. ఐంద్రీ శక్తిర్వ్యక్త బలాచేత్ భిన్నే స్యాతాం శీర్ష కపాలే తస్మాదేతాం చతుర్వచస్కాః పరిభాషం తే చిన్న శిరస్కాం. ఇప్పుడు చిన్నమస్తాతత్వాన్ని చెప్తున్నారు. కొంతమంది వేదము, ఉపనిషత్తులు వీటిని మాత్రమే చూసి మిగిలినటువంటి వాళ్ళని నిరసించేవారు కనబడతారు. వాళ్ళ తంత్రమన్నా, తంత్రంలో చెప్పబడే దేవతలన్నా కొంత చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ వేద ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వమే తంత్రమునందు మరొక రూపంతో ఉపాసింపబడుతోందని సమన్వయం తెలియాలి. ఆ సమన్వయం తెలియక చాలామంది వైదికులనుకునే వాళ్ళు కూడాను తంత్ర విద్యను అవహేళన చేస్తారు. దశమహావిద్యల్ని చాలా చురుకనగా చూస్తారు. అది తప్పు. దశమహావిద్యల్ని వామాచారపరంగా వాడేవారు వేరు, వారి గురించి ప్రస్తావన అక్కర్లేదు. కానీ దశమహావిద్యలో ఉన్నటువంటిదంతా కూడా పరాశక్తి స్వరూపమే. ఏ పరాశక్తి వేద వేదాంతములు ఎందుకు కీర్తించబడుతోందో అదే దశమహావిద్యలో ఉన్నది. అలా చూస్తే ఈ చిన్న మస్త అనేటువంటి మాట ఉపనిషత్ పరంగా అన్వయించి ఇక్కడ చూపిస్తున్నారు. శీర్ష కపాలి అనే మాట అన్నారు ఇక్కడ గణపతిముని. వెంటనే ఉపనిషత్తులతో పరిచయం ఉన్న వాళ్ళకి ఒక మంత్రం గుర్తు రావాలి. అందుకే ఆ పదాన్ని అక్కడ ప్రయోగించారు ఆయన. ఐంద్రీ శక్తిర్ వ్యక్తబలాచేత్ భిన్నే స్యాతాం శీర్ష కపాలే. ఐంద్రియ శక్తి కానీ యోగిలో వ్యక్తమైతే ఎప్పుడు వ్యక్తమవుతుంది? అఖండమైన సాధన చేసినప్పుడు. అది భూమధ్యస్థానం ఐంద్రియ శక్తి కనుక అక్కడ దృష్టి పెట్టి సాధన చేస్తే అప్పుడు ఐంద్రియ శక్తి ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. అది లోపల ఉంటుంది, సాధకుడికి వ్యక్తమవుతుంది. వ్యక్తమవగానే ఏం జరుగుతుందంటే శీర్ష కపాలము ఛేదింపబడుతుంది అన్నారు ఇక్కడ. శీర్ష కపాలము అంటే ఈ శిరస్సుకు సంబంధించినటువంటి ఆ కపాల భాగము ఛేదింపబడుతుంది అన్నారు. అంటే ప్రాపంచిక బంధం తెగి పరమాత్మ జ్ఞానం మాత్రమే మిగలడమే ఈ శీర్ష కపాలం ఛేదింపబడ్డం అనే విషయంలో చెప్పబడుతున్నది. ఇదే కపాల మోక్షం అనే లోకంలో వ్యవహారంలో ఉన్నది. సన్యాసి మరణించాక కొబ్బరికాయ తల మీద కొట్టి మరీ కపాల మోక్షం చేస్తారు. సహజంగా జరిగితే పెద్ద యోగం. అలా లేనప్పుడు కృతకంగానైనా చేస్తుంటారు. ఇది సరిగ్గా వ్యపోహ్య శీర్ష కపాలే అని తైత్తరీయ ఉపనిషత్తులోని మంత్రం ఉంది. ఆ వ్యపోహ్య శీర్ష కపాలే అనేటువంటి తత్వమే చిన్నమస్తా తత్వము. ప్రాపంచిక బంధం తెగి పరమాత్మతో బంధం మిగలడము. అది శరీరం నుంచి కపాలము వేరే ఉండే స్థితి. సహస్రారములో శక్తిని వ్యక్తం చేసుకునేటువంటి ఐంద్రియ శక్తి ఉపాసన ఫలము. అటువంటి ఐంద్రికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. హరగే నమః. ఆ పరమశివుణ్ణి చూసి లోకపాలకులు మహర్షులు చేతులు జోడించి నమస్కరించారు. దేవతలు, రాక్షసులు, వారి వారి ప్రభువులు కూడా ఆ పరమేశ్వరుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి శివుడు అందరితో పూజింపబడే శ్రీ మహావిష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించినట్లుగా తన వద్దకు వచ్చిన బ్రహ్మదేవుణ్ణి చూసి లేచి నిలబడి నమస్కరించాడు. వెంటనే శివుడిని అనుసరిస్తూ ఆయన అనుచరులు, నలువైపులా ఉన్న సిద్ధగణాలు, మహర్షులు కూడా బ్రహ్మదేవుడికి నమస్కరించారు. పరమశివుని కంఠ ప్రదేశం నీలంగా ఉంది. ఆయన ఎర్రనైన దేహంతో వెలిగిపోతున్నాడు. శిరస్సుపై చంద్రవంకను ఆభరణంగా ధరించి ప్రకాశిస్తున్నాడు. తనకు నమస్కరించిన పరమేశ్వరుడితో చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. జానే త్వామీశం విశ్వస్య
జగతో యోని బీజయోః శక్తే శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం. పరమేశ్వర, నువ్వు ఈ సకల జగత్తుకు నాథుడవు. జగత్తు ఆవిర్భించటానికి యోని మాయాశక్తి అయితే బీజము శివుడు, ఉపాదానం మాయాశక్తి అయితే నిమిత్తము శివుడు. ప్రకృతి పురుషుల కలయికతోనే జగత్తు ఉద్భవిస్తుంది. అందువల్ల ఈ జగత్తుకు శక్తి శివుడే. తల్లిదండ్రులు అవుతున్నారు కదా. ఆ శివశక్తులకు అతీతమైన అద్వితీయమైన వేదాంతంలో ప్రసిద్ధి చెందిన ఏకరసమైన పరబ్రహ్మపు నువ్వే అని నాకు తెలుసు. ఓ భగవంతుడా, నువ్వే శివశక్తుల రూపంలో ప్రకటమై ఆ రూపంలో క్రీడిస్తున్నావు. సాలేపురుగు గూడును తన నుండే పుట్టించి మళ్లీ తనలోనే విలీనం చేసుకుంటుంది. అదేవిధంగా నువ్వు కూడా నీ నుండే ఈ జగత్తును ప్రకటింపజేస్తున్నావు. దానికి నువ్వే ఉనికి అవుతున్నావు. మళ్లీ దానిని నీలోనికే ఉపసంహరించుకుంటున్నావు. వేదము ధర్మార్థ కామములు అనే పురుషార్థాలను జనులకు అనుగ్రహిస్తోంది. అటువంటి వేదాన్ని రక్షించటానికి నువ్వు దక్షుడిని నిమిత్తంగా చేసుకొని యజ్ఞాన్ని ప్రవర్తింపజేశావు. ఈ లోకంలో ధర్మం యొక్క మర్యాదలను కాపాడేది నువ్వే కదా. ఆ మర్యాదలను నియమనిష్టలు గల వేదవేత్తలు శ్రద్ధతో ఆచరిస్తున్నారు. త్వం కర్మణాం మంగళానాం కర్తుః స్మలోకే తనుషే స్వః పరం వా అమంగళానాంచ తమిశ్రముల్బణం విపర్యయః కేన తదైవ కస్యచిత్. మంగళాలను చేకూర్చే ఓ శివ, లోకంలో వేదం చెప్పిన రీతిగా అమంగళాలను సకామంగా ఆచరించే వారికి నువ్వే స్వర్గం. త్వం కర్మణాం మంగళానాం కర్తుః స్మలోకే తనుషే స్వః పరం వా అమంగళానాంచ తమిశ్రముల్బణం విపర్యయః కేన తదైవ కస్యచిత్ అని చెప్పినట్టుగా మళ్ళీ చెప్పుకుంటున్నాం. మంగళాలను చేకూర్చే ఓ శివ, లోకంలో వేదం చెప్పిన రీతిగా మంగళ కర్మలను సకామంగా ఆచరించే వారికి నువ్వే స్వర్గసుఖాలను అనుగ్రహిస్తున్నావు. నిష్కామంగా కర్మలను ఆచరించే వారికి పరమ పురుషార్థమైన మోక్షాన్ని నువ్వే అనుగ్రహిస్తున్నావు. పాపకృత్యాలను చేసేవారిని భయంకరమైన నరకంలో నడిపి పడవేసేవాడి కూడా నువ్వే. కానీ ఒక్కోసారి తెలియని కారణాల వల్ల ఈ ఫలాలు తల్లక్రిందులు అవుతూ ఉంటాయి. దక్షుని వంటి వాడు మంచి పనినే ప్రారంభించినా అతడి దోషం వల్ల అమంగళాన్నే పొందాడు. నీ పాదములందు మనస్సును లగ్నం చేసినవాడు సకల ప్రాణుల్లోనూ నిన్నే దర్శిస్తాడు. భేదభావం విడిచి సకల ప్రాణులను ఆత్మస్వరూపంగా దర్శిస్తాడు. అటువంటి వారిలో ఒకడైన దక్షుడిని నీ వంటి మంగళ స్వరూపుడు సంహరించవద్దని ప్రార్థిస్తున్నాం. హరిమాయ దాటడానికి సాధ్యం కాదు. ఆ మాయ వల్ల మోహితులైన వారు అన్నింటా భేదాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటారు. అటువంటి వారు ఏ దేశ కాలాల్లో దైవబలం వల్ల ప్రారబ్ధం వల్ల అపరాధాలు చేసినా కూడా ఆయా దేశ కాలాల్లోని మహాత్ములు దయతో వాటిని క్షమించి వారిపై అనుగ్రహాన్ని చూపిస్తారు. అంతేగాని వారిపై తమ పరాక్రమాన్ని చూపించరు. ఓ ప్రభు, పరమపురుషుడైన భగవంతుడి యొక్క మాయను దాటడం చాలా కష్టం. కానీ సర్వజ్ఞుడైన నిన్ను ఆ మాయ తాకలేదు. కానీ ఆ మాయకు లోబడి
బుద్ధి నశించటం వల్ల దక్షుడు మొదలైన వారు కర్మలయందే మనస్సు కలిగి ఉన్నారు. కనుక వారి ఈ అపరాధాన్ని క్షమించి వారిపై నువ్వు అనుగ్రహాన్ని చూపించు. ఓ ఆదికారకుడా శివ, యజ్ఞంలో నీకు భాగం ఉంది కదా, కానీ దుష్టులైన యజ్ఞకర్తలు నీకా యజ్ఞ భాగాన్ని ఇవ్వలేదు. నువ్వు ధ్వంసం చేయటంతో దక్ష ప్రజాపతి యజ్ఞం అసంపూర్ణంగా ఆగిపోయింది, పూర్తి కాకుండానే నిలిచిపోయింది. దేవా, ఆగిపోయిన ఆ యజ్ఞాన్ని దయతో నువ్వు ఉద్ధరించు. అన్ని యజ్ఞాలకు ఫలాన్ని ఇచ్చేవాడివి నువ్వే కదా ప్రభు. యజమాని అయిన దక్షుణ్ణి మళ్లీ జీవించేటట్లుగా చెయ్యి. దేవతలకు కన్నులు తిరిగి వచ్చేటట్లుగా చెయ్యి. భృగు మహర్షికి మళ్లీ మీసాలు గడ్డాలు తిరిగి మొలిచేటట్లుగా చెయ్యి. పూష దేవతలకు పూర్వంలాగానే దంతాలు వచ్చేలాగా కరుణించు స్వామి. ఓ రుద్రదేవ, అలాగే ఆయుధాలతోనూ రాళ్లతోనూ అంటే అవయవాలన్నీ తెగిపోయి అవమానం పడినటువంటి వాళ్ళు ఇతర దేవతలను ఋత్వికులను కూడా వారి అవయవాలు తిరిగి వచ్చేటట్లుగా అనుగ్రహించు ప్రభు. హరయే నమః.